లక్కీ స్పిరిచువల్స్కు స్వాగతం. ఇది మీ భక్తి మరియు ఆధ్యాత్మిక ఛానల్. మనస్సాక్షికి కర్తవ్యానికి మధ్య జరిగే ఓ గొప్ప సంఘర్షణ గురించి ఈరోజు మనం తెలుసుకుందాం. మహాభారతమనగానే మనకు తెలిసిన కథలే కదా గుర్తొస్తాయి. కాని వాటి వెనకాల మన జీవితాలకే పాఠాలు చెప్పే కొన్ని తెలియని గాథలు కూడా ఉన్నాయి. అలాంటి ఓ శక్తివంతమైన కథనే మనమిప్పుడు వినబోతున్నాం. కురుక్షేత్ర యుద్ధం. ద్రోణాచార్యుడి ధాటికి పాండవ సైన్యం తల్లడిల్లిపోతోంది. ఆయనను ఎదుర్కోవడమంటే మృత్యువును నేరుగా ఎదుర్కోవడమే. పరిస్థితి చాలా తీవ్రంగా ఉంది. అప్పుడు శ్రీకృష్ణుడు రంగంలోకి దిగాడు. ద్రోణుడిని ఆయుధాలతో కాదు, మనస్సుతో ఓడించాలని ఒక ప్లాన్ వేశాడు. ఆయన శరీరాన్ని కాదు, ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీయాలి. అదే అసలైన వ్యూహం. మరా ప్లానేంటి? ద్రోణుడికి ప్రాణం కన్నా ఎక్కువగా ప్రేమించే తన కొడుకు అశ్వత్థామ చనిపోయాడని నమ్మించాలి. కాని అంత పెద్ద అబద్ధాన్ని ఆయన ఎలా నమ్ముతాడు? ఇక్కడే అసలు సమస్య మొదలైంది. భీముడు అశ్వత్థామ అనే ఏనుగునే చంపాడు. కాని ఈ మాటను ద్రోణుడు నమ్మాలంటే సత్యానికి మారుపేరైన ధర్మరాజు యుధిష్ఠిరుడే స్వయంగా చెప్పాలి. అయ్యో, యుధిష్ఠిరుడి పరిస్థితి ఆలోచించండి. ఒక పక్క కర్తవ్యం, మరో పక్క ప్రాణంలా చూసుకునే ధర్మం. జీవితంలో ఎప్పుడూ అబద్ధం చెప్పని ఆయన మొదటిసారి, చివరిసారి ఒక సగం నిజం చెప్పాల్సి వచ్చింది. ఆ ఒక్క సగం నిజం ఎంత పెద్ద మార్పు తీసుకొచ్చిందో తెలుసా? దాని ఫలితాన్ని ఆయన తక్షణమే అనుభవించాల్సి వచ్చింది. జీవితాంతం నిలబెట్టుకున్న ఆ సత్యనిష్ఠ ఆ ఒక్క క్షణంలోనే పక్కకు జరిగిపోయింది. ఆ ఒక్క మాట ఆయన జీవిత గమనాన్నే మార్చేసింది. యుధిష్ఠిరుడి సత్యనిష్ఠ వల్లే తన రథం భూమికే ఎప్పుడూ 4 అంగుళాల పైన నడిచేది. కాని ఆ సగం నిజం పలికిన వెంటనే ఆ దివ్యశక్తి మాయమైపోయింది. ఆయన రథం ఠపీమని నేలమీద పడిపోయింది. చూశారా, ఈ కథ మనకేం చెబుతోంది? మనం ఎప్పుడైతే మన విలువలతో రాజీ పడతామో మన స్థాయి కూడా అచ్చం ఆ రథంలాగే కింద పడిపోతుందని చెప్పే ఓ గొప్ప గుణపాఠం ఇది. మనం ప్రపంచాన్ని మోసం చెయ్యొచ్చేమోగాని మన అంతరాత్మను ఎప్పటికీ మోసం చెయ్యలేం కదా. నిజాయితీ లేని గెలుపులో అస్సలు మనశ్శాంతి ఉండదు. అందుకే అంటారు, ప్రపంచాన్ని గెలవడానికి ఏదైనా చెయ్యొచ్చు, కాని మన మనసును మనం గెలవాలంటే మాత్రం నిజాయితీ ఒక్కటే మార్గం. కాబట్టి మనం ఈరోజు ఒక నిర్ణయం తీసుకుందాం. పరిస్థితులు ఎంత కష్టంగా ఉన్నా మన విలువలను వదులుకోకూడదు. ఎందుకంటే నిజాయితీతో వచ్చే గౌరవమే ఎప్పటికీ నిలిచి ఉంటుంది. ఈ కథ మీలో ఆలోచన రేకెత్తించిందని ఆశిస్తున్నాం. ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన విషయాల కోసం లక్కీ స్పిరిచువల్స్ను లైక్, షేర్ మరియు సబ్స్క్రైబ్ చేసుకోవటం అస్సలు మర్చిపోకండి.